hello, namaste. I'm Mary Shanti from Vizag, St. John's Parish School. We came from St. John's School. Teachers all we came to Ooty. This is flower garden, rose garden. We can see మీకు అద్భుతమైన గులాబీలు రోజెస్ మీకు అందమైన పువ్వులు నేను చూపించగలను. అది ఎంత ఒక్కొక్క కలర్స్ లో ఉన్నాయి. అది కళ్ళు చెదిరిపోయే పువ్వులు ఒక్కొక్కటి ఎంత ఉన్నాయి. సో లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. రంగులు లేని గులాబీలు అంటూ లేవు. ఒక్కసారి చూస్తూనే ఉంది. ఎండ అస్సలు కనిపించదు మనకి ఇక్కడ. క్లోజప్ లో చూడండి, ఒక్కొక్కటి అరచేత అంత సైజు పెద్ద పెద్ద గులాబీలు చూడగలము. అందమైన గులాబీలు మనం చూడగలము, ఎంజాయ్ చేయగలము. చూడండి, ఒక్కొక్క గులాబీ ఒక్కొక్క అందాన్ని ఇస్తున్నది. రియల్లీ గాడ్స్ క్రియేషన్, వండర్ఫుల్ క్రియేషన్ వీ కెన్ సీ హియర్ ఇన్ ఊటీ. అస్సలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలైజ్డ్ రోజెస్ వీ కెన్ సీ. ఇది చూడండి ఎంత అందంగా ఉందో. ఈ రోజెస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, ఈ పింక్ కలర్ అంతా రోజెసే కనిపిస్తున్నాయి. ఇక్కడ వేరే పువ్వు అంటూ ఏమి కనిపించట్లా. ఫుల్ ఎవ్రీథింగ్ వాజ్ రోజెస్, ఫిల్డ్ విత్ రోజెస్ ఓన్లీ. డిఫరెంట్ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క స్పెషలైజ్డ్గా కనిపిస్తుంది. ఇదంతా ఊటీ అందాలండి. ఊటీలో ఎండ అస్సలకి మీకు కనిపించదు. అంత మంచుతో నింపబడి ఉంది. వర్షం కురిసినట్లుగా మంచు ఇక్కడ కురుస్తూ ఉందండి. మంచులో ఈ యొక్క పువ్వులు అందాన్ని వెరబూస్తూ ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో ఒక్కసారి చూడండి. మీకోసం ఈ ఊటీలో ఈ అందాన్ని ఈ రోజెస్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. యూ ఆల్సో కెన్ ఎంజాయ్ ఇట్. మీరు రాకపోయినా ఊటీకి మీరు ఎంజాయ్ చేయాలన్న కోరికతో నేను ఈ యొక్క వీడియోని చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ గుత్తు గులాబీలు చూడండి, ఎల్లో కలర్ ఎంత గుత్తులుగా ఈ యొక్క ఫ్లవర్ కనిపిస్తుంది. ఆహా అనలేము. ద వైట్ రోజ్, ఇక్కడ ఈ వైట్ రోజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదో. ఈ వైట్ రోజ్ పక్కనే ఇది చూడండి, ఈ పెటల్స్ ఎంత అందంగా వెరబూసి ఉందో. ఆహా, ప్రతి ఒక్కరిని వెల్కమ్ చెప్తున్నా ఈ రోజెస్. ఈ గులాబీ చూడండి, నన్ను ఒక్కసారి చూడు అన్నట్టుగా మనల్ని పిలుస్తూ ఉన్నది. గార్డెన్ మొత్తంగా నా గ్రీనరీతో నింపబడింది. మనము నిజంగా ఈ ఊటీలో ఒక్క ప్లాస్టిక్ చూడలేమండి. ఎక్కడ చూసినా నీట్ అండ్ పర్ఫెక్ట్ క్లీనింగ్ అనేది కనిపిస్తుంది. ఈ యొక్క సిటీ అంతా కూడా ప్లాస్టిక్ బ్యాన్ చేశారు. సో మనకి ప్లాస్టిక్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. ఈవెన్ బాటిల్స్ కూడా, డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ కూడా మన స్టీల్ యూజ్ చేయాలా. ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఈ ఊటీ ఉందంటే రియల్ ఇట్స్ వండర్ఫుల్. హౌ బ్యూటిఫుల్ ఇట్ లుక్స్. ఇవి చూడండి ఎంత ఎత్తున పైకి ఎగ్గేసి ఉంది. సో హైయెస్ట్ కి కూడా పెద్ద రోజ్ ట్రీస్ కూడా కనిపిస్తున్నాయి. ప్రతి చెట్టు మీద మంచుని చూడగలరు. ఈ మంచు చూడండి, ఆకుల మీద ఉన్నదంతా మంచే. ఇక్కడ మంచు వర్షం లాగా పడుతుందండి. ఇక్కడ క్లైమేట్, ఇక్కడ మీరు టెంపరేచర్ చూసుకుంటే ప్రజెంట్ మనకి 10 degreesలో ఉంది. ఇక్కడ మంచు, ఇక చలి కూడా విపరీతంగా ఉంది. ఇక్కడ మనం ఎండ కూడా చూడలేము. ఈ మబ్బులు చూడండి, ఫుల్ క్లౌడ్. ఈ ఫ్లవర్ చూడండి, ఇదైతే చాలా దగ్గరికి కిందనే ఉంది చెట్టు. పువ్వు చూసి ఇంత పెద్ద పువ్వు పూసి. ఈ సిటీని నేను చూపిస్తున్నానండి పైనుంచి. ఇల్లు చూడండి, కొత్త కొండల మీద ఎంత బ్యూటిఫుల్ కాటేజ్ టైప్ లోని కట్టి ఉన్నారు ఒక్కొక్కటి. అంత ఫుల్ గ్రీనరీగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఫుల్ గ్రీనరీయే. చాలా అద్భుతంగా దీని అంతటిని కూడా మనకు డిజైన్ చేసి ఇచ్చారు. సో విజిటర్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి విజిటర్స్ వస్తున్నారు. మా సెయింట్ జాన్ స్కూల్ ప్రిన్సిపల్ అండి, మేడం గారు మమ్మల్ని తీసుకొని వచ్చారు. మా స్కూల్ టీచర్స్ అందరూ, స్టాఫ్ అందరూ కూడా ఈ యొక్క ఊటీకి ఒక ట్రిప్ వచ్చాము. రియల్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ట్రిప్. మేమంతా చాలా ఎంజాయ్ చేస్తున్నాము. నిజంగా మా స్కూల్ మేనేజ్మెంట్కి మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా స్కూల్ మేనేజ్మెంట్ మాకు ఇదంతా కూడా ప్రొవైడ్ చేసి మాకు తీసుకొని వచ్చారు. సో వీ థ్యాంక్ ఫర్ ద మేనేజ్మెంట్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు వరకు అయితే మనము
రోజ్ గార్డెన్ చూసామో, ఇప్పుడు చూడండి ఇవన్నీ గడ్డి మొక్కలండి. గడ్డి మొక్కలకి ఇంత అందాన్ని ఈ యొక్క గార్డెన్లో పెంచుతున్నారు. ఎంత అందంగా చూడండి. ఇవన్నీ గడ్డి మొక్కలు, జస్ట్ గడ్డి మొక్కలకి ఇంత అందాన్ని ఇచ్చాయి చూడండి ఇక గార్డెన్లో. వావ్, మొక్కలు డెకరేట్ చేశారు. లోపల ఇంకా 1 more లేయర్ ఉంది, కాకపోతే చాలా కింద లోతుకుంది, చలి ఎక్కువగా ఉంది. వర్షం లాగా మళ్ళీ మంచు స్టార్ట్ అయిపోయిందండి. యూ కెన్ సీ దిస్ ద లాస్ట్ 1 more step is there to get down. రియలీ see look here. ఇది ఇలాగ కిందకి ఇలాగ వెళ్తే మళ్ళీ ఇలాగ కొండ మీదకి ఒక్కొక్క కాటేజెస్ అయితే ఉంది. బ్యూటిఫుల్ లేయర్. సో ఐ కాంట్ గెట్ డౌన్ బికాజ్ చలి బాగా విపరీతంగా ఇక్కడ ఉంది. చాలా వణుకుతున్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ చెట్లు కనిపిస్తున్నాయి. సో స్టెప్స్ కూడా ఎవరు కష్టపడకుండా ఇక కొండలు దిగడానికి స్టెప్స్ కూడా మన కోసం ఏర్పాటు చేశారండి. సో మీరు ఎవరైనా విజిట్ చేయాలో కంపల్సరీ కమ్ టు ఊటీ, విజిట్ ఊటీ. మమ్మల్ని తీసుకొచ్చిన శ్రీకాంత్ గారు, కిషోర్ గారు ఉన్నారు. మీకు కావాలి అనుకుంటే మేము మీకు వాళ్ళ అడ్రస్ ఇవ్వగలము. మమ్మల్ని కాంటాక్ట్ అయ్యండి. గార్డెన్, రోజ్ గార్డెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్